హాయ్ హలో అండి. షుగర్ ఉన్న వాళ్ళు రాగి సంగటి తినడానికి కూడా భయపడుతున్నారు. అందులో కూడా రైస్ ఉంటుంది కనుక అందుకనే నేను గోధుమ నూకతోటి చేస్తున్నాను. ఒక్క గ్లాసు గోధుమ నూకకి 5 గ్లాసుల వాటర్ పొయ్యి మీద పెట్టుకుని మనం బాయిల్ అవ్వగానే ఈ గోధుమ నూక కలిపేసి ఉడకగానే మనం ఒక 5-6 గంటల రాగి పిండి కలపాలి. ఒక్క 10 నిమిషాలు అలా మూత పెట్టి ఉంచి తర్వాత దీన్ని కలుపుకోవటం కూడా చాలా ఈజీగా కలిసిపోతూ ఉంది. నా దగ్గర సమయానికి తెడ్డు లేకపోయినా స్టీల్ గెరెటతోటే కలిపేస్తున్నాను నేను. చూడండి ఎంత ఈజీగా కలిసిపోతూ ఉందో. చాలా మృదువుగా కూడాను టేస్టీగా కూడాను ఉంది. ఒక్క స్పూను నెయ్యి చాలు, పడితే చాలా మృదువుగా అనిపిస్తుంది. దీనికి కాంబినేషన్గా సాంబారు, పప్పుకూర, గోంగూర పచ్చడి, నేనైతే మాత్రం తోటకూర తయారు చేసుకున్నానండి. పులుసు కూర ఎమ్మీగా ఉందండి. నంచుకోవడానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, మిరపకాయలు తోటకూరతోటి తింటుంటే ఉందండి, చాలా రుచిగా ఉంది. షుగర్ వాళ్ళు ఎలాంటి భయము ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ఇలా తయారు చేసుకొని తినండి. షుగర్ వాళ్లకు చాలా హెల్దీ ఫుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.